దేవరా మూవీ 2 రోజుల్లో 300 కోట్లకు అత్యంత చేరువగా వచ్చింది. ఇది నిజం. చాలా మంది కలెక్షన్స్ కరెక్టా కాదా అన్నటువంటి డైలమాలో కూడా ఉన్నారు. ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ అయితే కుట్టాడు జూనియర్ ఎన్టీఆర్ ఈ దేవరా మూవీతో. అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం మూవీ 172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. సినిమాలో డెప్త్నెస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. పాయిజన్ లాగా ఎక్కుతుంది సినిమా. కలెక్షన్లు మాత్రం ముందు మామూలుగా ఉండవు. ఇది చాలా జరిగి మాత్రం ముందు ఎక్స్ట్రాడినరీగా ఉండబోతున్నాయి. ఇదే నిజం. మూవీ స్లో పాయిజన్ లాగా ఎలా రాబట్టిందో ఈ మూవీ అంతకు మించి రాబట్టే అవకాశం చాలా గట్టిగా ఉంది. ఎన్టీఆర్ యొక్క ఎమోషన్స్ తారాస్థాయిలో లేకపోయినా చూడదగ్గ విధంగా ఉన్నాయి. పైగా కరెక్ట్ గానే ఎలివేట్ అయ్యాయి. అందువల్ల ఈ మూవీ మీద ఉన్నటువంటి క్రేజ్ 2వ రోజు నుంచి పీక్ స్టేజ్ కి వెళ్తుందనే చెప్పాలి. అలీ ఖాన్ గానీ జాన్వీ కపూర్ గానీ వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండింది. ఎన్టీఆర్ 2 క్యారెక్టర్స్ లో నటించినటువంటి విధానానికి ఖచ్చితంగా హైట్స్ ఆఫ్ అయితే చెప్పి తీరాల్సింది. అంత అద్భుతంగా ఉండింది. వచ్చే కొన్ని ఫైట్స్ మాత్రం మూవీని చాలా ఎక్కువ మైలేజ్ కి వెళ్లే విధంగా తీసుకెళ్లాయని చెప్పాలి. అంటే హై లెవెల్ కి పెంచాయి. డిజైన్ చేసినటువంటి ఫైట్స్, ఆ రోబరీ చేసే విధానం అయితే ఖచ్చితంగా అట్రాక్టివ్ గా ఉంది. జనాన్ని ఆకట్టుకునే విధంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సముద్రం మీద వచ్చేటువంటి సీన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇప్పుడు రిపీటెడ్ గా ఈ మూవీకి అయితే ఆడియన్స్ రాబోతున్నారు. అంటే 3 షోలకైతే సినిమా బాగాలేదు అన్నటువంటి మిక్స్డ్ టాక్ వచ్చి ఉండొచ్చేమో, కానీ తర్వాత అమాంతం పెరిగిపోయింది. ఈ మూవీ యొక్క టాక్ పాజిటివ్ టాక్ గా మారిపోయింది. సండే కాబట్టి కలెక్షన్స్ కుంభవృష్టి అయితే గ్యారంటీ అని చెప్పాల్సి ఉంటుంది. ఇదే జరగబోయేది కూడా.